టీసీఎస్ నాసిక్ కొంతమంది సీనియర్ టీమ్ లీడర్లు మొత్తం ముస్లిమ్స్ హిందూ ఉద్యోగులను టార్గెట్ చేసి మత మార్పిడికి ఒత్తిడి చేశారు అన్నటువంటి కేసు, లైంగిక దాడి, లైంగిక హరాస్మెంట్కి సంబంధించినటువంటి కేసు ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి. ఇప్పటికే పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దాదాపు 9 మంది దాకా అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసీఫ్ అత్తార్, మహమ్మద్ దానిష్ షేక్ ఇలాంటి పేర్లు వచ్చాయి. అలాగే పాష్ హెడ్ అశ్వినిని అరెస్ట్ చేశారు. నిడా ఖాన్ అనే హెచ్ఆర్ మేనేజర్ ఇప్పటికే అబ్స్కాండింగ్లో ఉంది. అయితే టీసీఎస్ ఇప్పటికే వీళ్ళందరినీ సస్పెండ్ చేశాను అన్నట్టుగా ప్రకటించింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఒక మేల్ ఎంప్లాయీ మీద జరిగినటువంటి హరాస్మెంట్ గురించి. ఎంతసేపు మనం హరాస్మెంట్ అనేసరికి ఫీమేల్ ఎంప్లాయీస్ మీద మాత్రమే జరుగుతుంది, సెక్సువల్గా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు, ఈ కోణంలో మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మేల్ ఎంప్లాయీస్ మీద కూడా చాలా టార్గెటెడ్గా ఎలా హరాస్మెంట్ జరిగింది అని చెప్పడానికి ఈ వీడియోలో ఆ ఉదాహరణ మనం మాట్లాడుతూ ఉన్నాం. అది కూడా ఎక్కడో గాల్లో నుంచి తీసి మాట్లాడడం లేదు, మనం ఎక్కడో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినవి చూసి మాట్లాడడం లేదు. డైరెక్ట్గా పోలీసు కంప్లైంట్లో ఆ మేల్ ఎంప్లాయీ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనము స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాం. కంప్లైంట్ స్టేట్మెంట్లో ఉంది. ఏం చెప్తున్నాడు అతను, ఆ మేల్ ఎంప్లాయీ అంటే, అయ్యా నా ఇంట్లో అందరూ రామదాస స్వామి సాంప్రదాయానికి చెందినవారు, రామదాస స్వామి భక్తులు, నేను కూడా అదే ధర్మాన్ని అనుసరిస్తాను, మెడలో రుద్రాక్షమాల ధరిస్తాను, నేను ఒక శాకాహారిని, హిందువును, ఇది నా బ్యాక్గ్రౌండ్. అయితే నా రిలీజన్ ఏంటో తెలిసినా, నా విషయం ఇదంతా తెలిసినప్పటికీ నా మీద పనిచేస్తూ ఉన్నటువంటి టీమ్ లీడర్స్, ముఖ్యంగా తౌసీఫ్, డానిష్, షారుఖ్ షేక్, రజా మెమన్ ఈ నలుగురు కలిసి నన్ను బలవంతంగా వాళ్ళ ముస్లిం మతంలోకి మార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ నార్మల్గా సలహా ఇవ్వడం మొదలెట్టారు, నువ్వు ముస్లిం మతంలోకి మారు అని మెల్లిగా సలహాలతో స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అది తీవ్రమైపోయింది. ఒకసారి నన్ను రాత్రి లేట్గా డిన్నర్కి హోటల్కి తీసుకొని వెళ్ళారు. సరే టీము పిలుస్తోంది కదా, లీడర్లు మేనేజర్లు వీళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పి నేను డిన్నర్కి వెళ్ళాను. అక్కడ బలవంతంగా నాన్ వెజ్ తినమని నా మీద ఒత్తిడి చేశారు. నేను నిరాకరించాను. అప్పుడు వాళ్ళు నా మతాన్ని ఎగతాళి చేశారు. చాలా దారుణంగా ఆంజనేయ స్వామి వారి గురించి మాట్లాడారు. వాళ్ళు నన్ను పట్టుకొని, అసలు మీ దేవుడు అంటూ ఎవరూ లేరు, ప్రపంచంలో ఉన్నది అల్లా మాత్రమే, హిందూ దేవతలు అంటే శివుడు, గణేష్, హనుమాన్, పార్వతి ఇలాంటి దేవీ దేవతలను తీవ్రంగా అవమానించారు. శివతాండవం అబద్ధం అని చెప్పి మాట్లాడారు. మీ శివలింగాన్ని చూస్తే మనుషుల్లో ఉండే ఒక అంగం గుర్తొస్తుంది అని చెప్పి మాట్లాడారు. మీ వినాయకుడికి ఏమైంది, నరికేశారుగా అని చెప్పి మాట్లాడారు. మీ హనుమంతుడు ఎలా పుట్టాడు అని చాలా నీచంగా మాట్లాడారు. ఇక అంతేకాకుండా వాళ్ళు నన్ను పదే పదే కల్మా చెప్పమని బలవంతం చేసేవాళ్ళు, నమాజ్ చేయమని బలవంతం చేసేవాళ్ళు, వాళ్ళ మతానికి చెందిన రిలీజియస్ టోపీ ధరించమని బలవంతం చేసేవాళ్ళు. 2023లో మా నాన్నగారికి 2023 మార్చ్ మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్, స్ట్రోక్. నేను చాలా సీరియస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. మా నాన్నగారికి సంబంధించిన విషయాల పట్ల హాస్పిటల్స్కు తిరుగుతూ ఉన్నాను, అవన్నీ తెలుసు వాళ్ళకు. తౌసీఫ్, డానిష్, షారుఖ్ షేక్, రజా మెమోన్ వాళ్ళు తమ మతంలోకి మారవని నాకు సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. నీ తండ్రి కోలుకుంటాడు, మీరు హిందూ ధర్మంలో ఉండడం వల్ల నీ తండ్రికి ఇలా పక్షవాతం వచ్చింది, నువ్వు మా ముస్లిం మతంలోకి మారు, మీ నాన్న కోలుకుంటాడు అని సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. అక్కడితో ఆగలేదు. 2023 రంజాన్ ఈద్ సమయంలో తౌసీఫ్ నన్ను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ నెల, రంజాన్ నెలలో నేను వద్దు వద్దు అని చెబుతున్నా వినకుండా టోపీ ధరింపజేశాడు. నా చేత ప్రార్థన చేయించినట్టుగా కూర్చోబెట్టాడు. ఫోటో తీశాడు, గ్రూపులో పంపించాడు. ఆ ఫోటోను అంటే చూసేవాళ్లకు నేను నెత్తి మీద ఆ స్కల్ క్యాప్ పెట్టుకుని ముస్లింల ప్రార్థన చేస్తూ ముస్లింగా మారాను అనో, మారడానికి ప్రయత్నం చేస్తున్నాను అనో, ఎవరికో ఏదో చెప్పదలుచుకున్నాడు అతను. అది మొత్తం గ్రూపుల్లో పంపించాడు. అసలు నాకు ఇష్టమే లేదు అలా చేయడం. ఎందుకంటే చెప్పాను, నేను రామదాస సాంప్రదాయానికి నేను చెందినవాడిని. అంతేకాదు, నేను ఈ మధ్య సద్గురుకు సంబంధించినవి కూడా ఆ మీటింగ్స్, సెషన్స్కు వెళుతూ ఉన్నాను. నేను పూర్తి వెజిటేరియన్ను అన్న విషయం కూడా వీళ్ళకి అర్థమయ్యింది. ఇంకోసారి నన్ను రాత్రి హోటల్కు తీసుకెళ్లారు. బలవంతంగా నాన్ వెజ్ నా చేత తినిపించారు. నేను తినను అని చెబుతూ ఉంటే
నీ ఉద్యోగం ఊడబీకేస్తాము, నీ ఉద్యోగం పోయేలా చేస్తాము, మేమందరం నీ మీద బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇస్తే నీ ఉద్యోగం పోతుంది, మీ నాన్నకు పక్షవాతం వచ్చి ఉంది, నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పడితే అంత ఈజీగా నీకు ఉద్యోగం దొరకదు, చూసుకో మరి అని నన్ను బెదిరించడం మొదలెట్టారు. బలవంతంగా నా చేత నాన్ వెజ్ తినిపించారు. ఇదే నీకు మంచిది, తిను తిను అని బలవంతం చేశారు. ఇక నా మతాన్ని ఎన్నోసార్లు అవమానించారు. ఒక పక్క తమ మతాన్ని ప్రశంసించడం, నా మతాన్ని అవమానించడం, నన్ను వాళ్ళ రిలీజియన్లోకి మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. చాలాసార్లు నాన్ వెజ్ తినడం గురించి నా డెస్క్ దగ్గరికి వచ్చి కూడా ఒత్తిడి చేసేవాళ్ళు. వాళ్ళేమో లీడర్సు, నా మీద లేనిపోనివన్నీ ఫీడ్బ్యాక్లు అవన్నీ ఇచ్చి నా ఉద్యోగం పీకేయించే ప్రయత్నం కూడా చేస్తారన్నటువంటి భయం. ఇక నేను వాళ్ళను ఇగ్నోర్ చేయడం మొదలెట్టాను. వెంటనే నా మీద ఫాల్స్ రిపోర్ట్స్ పెట్టి హెడ్ ఆఫీస్కు పంపించారు. అదనంగా నాకు వర్క్ ఇవ్వడం మొదలెట్టారు. నన్ను హరాస్ చేశారు. అంటే వేరే వాళ్ళకు సంబంధించిన పని కూడా ఎక్స్ట్రా వర్క్ నాకు ఇచ్చి నన్ను లేట్ నైట్స్ ఆఫీసులో ఉండేలా చేస్తూ హరాస్ చేశారు. ఒకసారి తౌసీఫ్ కోపంగా ఫ్యాన్ నీ నెత్తి మీదికి విసిరి చంపేస్తాను అని బెదిరించాడు. ఇది మొత్తం అండి పూర్తి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు. పోలీస్ రికార్డులు అండ్ రిపోర్ట్ల నుంచి నేను మాట్లాడుతూ ఉన్నానండి. అతను తన హిందూ ధర్మానికి చెందినటువంటి భావనలు గాయపడ్డాయి అని, ఉద్యోగ స్థానంలో ఉండి ఒత్తిడి ద్వారా మత మార్పిడి ప్రయత్నం జరిగింది అని చెప్పి స్పష్టంగా కంప్లైంట్ ఇచ్చాడు. సో మనం కండెన్స్ చేస్తే ఆ మేల్ ఉద్యోగి హిందూ కంప్లైంట్ ప్రకారం అతన్ని బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడికి ఒత్తిడి చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. అతన్ని బలవంతంగా నమాజ్ చేయమని, మత సంబంధితమైనటువంటి ఆచారాలు పాటించమని బలవంతం చేశారు. ఇది పాయింట్ నెంబర్ 2. బీఫ్ తినమని బలవంతం చేశారు. అది కూడా రాశాడు, హిందూ మత సాంప్రదాయాలకు వ్యతిరేకంగా. ఇది నెంబర్ 3. ఇలాంటి ఒత్తిడి వల్ల అతని రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి అని కూడా రాశాడు. ఇదొక్కటే మేల్ ఉద్యోగి ఇచ్చినటువంటి కంప్లైంట్ అండి. మిగిలినవన్నీ స్త్రీలవే అనమాట. ఇక స్త్రీల కంప్లైంట్స్ ఇంకా చాలా దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఉన్నాయి. ఇక వాళ్ళను వాళ్ళ ప్రైవేట్ భాగాలు తాకడము, వాళ్ళ ప్రైవేట్ భాగాల మీద అసభ్యకరంగా మాట్లాడడము, అశ్లీలంగా వాళ్ళతో ప్రవర్తించడం, మాట్లాడడం, ఇంకా చాలా చాలా ఉన్నాయి రకరకాల ఎక్స్‌ప్లాయిటేషన్స్. అవన్నీ మహిళలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్లో, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్లో. సో నాసిక్ పోలీసులు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. హిందూ ఉద్యోగులను టార్గెట్ చేసి మత మార్పిడి చేయాలని ఒక గ్రూప్ ప్రయత్నం చేయడం ఇందులో చాలా కీలకమైన విషయం. ఒక వాట్సాప్ గ్రూప్ రన్ చేసుకున్నారు వీళ్ళు. ఎవరెవరు లేడి పిల్లలు, ఎవరెవరింట్లో సమస్యలున్నాయి అలాంటి వాళ్లను టార్గెట్ చేసి, ఎక్స్‌ప్లాయిట్ చేసి, హరాస్ చేసి మళ్ళీ మత మార్పిళ్లు చేయడం, ఇవన్నీ చేసినటువంటి తోడేళ్ల గుంపు ఇది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.